ఒక మాట చదువుదాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. 16వ వచనము గట్టిగా చదవాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. హల్లెలూయా. నాతో పాటు అందరు చెప్పండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆమేన్, ఆమేన్. దేవుని పిల్లారా, ప్రభు ఈ సర్వాన్ని ఏం చేస్తున్నాడండి? ప్రేమిస్తున్నాడు. భూమినైనా, వీచే గాలినైనా, ఆకాశ మహాకాశాలనైనా, పరలోకాన్నైనా, దేవదూతలనైనా దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే భూమి మీద ఉన్న మనందరినీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. కానీ దేవుడు అందరినీ నమ్ముతాడా? అందరినీ నమ్ముతాడా? అందరినీ ప్రేమిస్తాడు, కానీ అందరినీ నమ్మడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకు, నీకు 4 కుమారులు ఉన్నారనుకో. తండ్రిగా, తల్లిగా నీ బాధ్యత అందరినీ ప్రేమిస్తావు. అందరిని ఏం చేస్తావు? ప్రేమిస్తావు. కానీ 4 కుమారులను నువ్వు నమ్ముతావా? నమ్ముతావా? ఏ ఒక్కరినో నమ్ముతావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లారా, దేవుడు కూడా అంతే, అందరినీ ప్రేమిస్తాడు. క్రీస్తుని నమ్మిన వారినైనా, క్రీస్తుని నమ్మని వారినైనా, డ్రింక్ చేసేవారినైనా, వ్యభిచారం చేసేవారినైనా, విగ్రహారాధన చేసేవారినైనా అందరినీ ప్రేమిస్తాడు. కానీ వాళ్ళందరినీ నమ్మగలుగుతాడా? నమ్మలేడు. దేవుని పిల్లారా, దేవుడు నమ్మేది కొందరిని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమించడం, ఒక వ్యక్తి ద్వారా ప్రేమించబడడం గొప్పతనమా? లేదా ఒక వ్యక్తి మనల్ని నమ్మడం గొప్పతనమా? నమ్మడమే చాలా గొప్పతనం. కాబట్టి దేవుడు మనల్ని నమ్మగలిగినటువంటి భక్తి మనం చెయ్యాలి. ఆమేన్, ఆమేన్. ఆయన ఎవరినైతే నమ్ముతాడో వారికి ఖచ్చితంగా ఆయన పరిచర్యనిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. నాకేదైనా బాధ కలిగినప్పుడు, నాకేదైనా సంతోషం వచ్చినప్పుడు, నేను దేవుని ఎదుట ఆహ్లాదపడేది ఒకటి ఉంటుంది. అదేంటో తెలుసా? పాట రాసుకొని పాడడం. ఆమేన్. నాకు దేవుడు ఇలా చేశాడని 10 మందికి చెప్పుకొని ఎగిరి గంతులేసి ఉండదు. నాకు ఇగో ఈ స్థితి వచ్చిందని 10 మందికి చెప్పుకొని ఏడ్చే పరిస్థితి ఉండదు. ఒకటి పాట రాసుకొని ఆ పాటలోనే ఆనందమైన, దుఃఖమైన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి
మహిమ కలుగునుగాక. ఒక పాట ఎప్పుడో రాసుకున్న పాట, అందులో ఈ నమ్మకత్వమును గురించి వచ్చినది. అదేంటంటే ఆ పాట ఎంతైనా అజ్ఞానిని అనే పాట. మీ మధ్యలో కూడా అప్పుడప్పుడు పాడుతుంటాను. ఎంతైనా అజ్ఞానిని ఏ పాటి వాడిని నా దరికి చేరి నన్ను నమ్మి నీ మందను నాకు అప్పగించుటకు ఏ పాటి వాడినయ్యా నేను ఎంతటి వాడినయ్యా ఎంతటి వాడినయ్యా నేను ఎంతటి వాడినయ్యా. ఈ పాట అందులో మాట ఏంటి? నా దరికి చేరి నన్ను నమ్మి నీ మందను నాకు అప్పగించితివి. స్తోత్రం. ఇప్పుడు ఈ సంఘము ఎవరిదండి? సంఘం ఎవరిది? ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించింది. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది అపోస్తుల కార్యములో రాయబడ్డ మాట. తన స్వరక్తమిచ్చి సంఘమును సంపాదించాడు. ఆమెన్. ఈ సంఘము ఎలా నిర్మాణం అయిందంటే, దీనికి రూపురేఖ ఎక్కడిదంటే క్రీస్తు రక్తము ద్వారా కొనబడి ఈ రూపురేఖ చేయబడ్డది. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చాలా దేవాలయాలు ఉన్నాయి. ఈ మందిరము మనము సంఘముగా కూడి ఆరాధించడానికి, సమాజముగా కూడి ఆరాధించడానికి ఒక ప్లేస్ ఇది. కానీ మనం ఒక్కొక్కరము దేవునికి ఆలయం. ఆమెన్. దేవుడు నివాసం చేసేది ఎక్కడ? మనలో. ఆమెన్. హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లారా, దేవుడు మనల్ని ఏం చేయాలి? నమ్మాలి. ఆమెన్. ఈ మధ్యలో చాలామంది వాళ్ళ స్వయంకృతతో దేవుని పనికి సిద్ధపడుతున్నారు. స్వయంకృతతో అంటే సంఘానికి వచ్చే ఎవరైనా ఒక్కొక్క బాధ్యత కలిగి, ఇది దేవుని మందిరము, ఇది ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమని వారు ఏకాంతంగా బాధ్యత తీసుకొని వారి పని వారు సక్రమంగా చేస్తే సంఘం ఏమవుతుంది? అభివృద్ధి అవుతుంది. నీ మనసు కూడా ఏమవుతుంది? నిబ్బరం కలిగి ఉంటుంది. స్తోత్ర. ఇది ఎవరి సంఘమో కాదు. ఇది ఎవరి సంఘము? సృష్టికర్త యొక్క సంఘము. ఇది ఎవరి సేవ? సృష్టికర్త నిర్ణయించిన ఆత్మలకు సేవ. ఆమెన్. హల్లెలూయా. దేవుని పిల్లారా, అయితే కొద్దిగా మీకంటే ఎక్కువగా దేవుడు ఎవరు నమ్మాడు? ఎవరు నమ్మాడు? నన్ను. కనుక కొన్ని మాటలు బైబిల్లో నుండి తీసి చెప్పడానికి ఇక్కడ ఉంచాడు. ఇప్పుడు ఒక్క మెట్టు మీకు నాకు తేడా ఉంది. కనుక ఆ మెట్టును కూడా మీరు ఫిల్ చేయాలని దైవజనుడిగా నా ఆశ. ఆమెన్, ఆమెన్. నన్ను ప్రభు ఎంతగా నమ్ముచున్నాడో మిమ్మును కూడా అంతగా ప్రభు నమ్మాలి, నా ఆశది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ పిలుపు పొందుకోవాలని నా కోరిక. ఆమెన్, ఆమెన్. ఒక
ఒక భయంకరమైన డ్రింకర్, త్రాగుబోతు నా యొద్దకు వచ్చి చాలా సంవత్సరాల క్రితం, అన్నా నాకు ప్రార్థన చెయ్యి అన్నాడు. నేను చూసి, నువ్వు మందు తాగున్నావు, నీకు ప్రార్థన చేసినా అది నీకు అర్థమో కాదు, నేను చేయడం కూడా అది అంత న్యాయము కాదు. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో వేసినప్పుడు ఏ వ్యక్తుడైనా మందు తాగి ఉన్నాడు అనుకో, కొడతారా అండి? కొడతారా? డ్రింక్ చేసిన వ్యక్తిని దెబ్బలు కొట్టి నీకు ఉంది ఆస్కారం? అప్పుడు కొట్టినా అతనికి ఏర్పడదు, తప్పు అంటే ఏదో తెలియదు. కనుక ఆ మత్తంతా విరిగాక అప్పుడు ఏం చేస్తారు? అతనికి తెలిసి రావాలి నేను చేసిన పని క్రియ తప్పని, అప్పుడు కొడతారు. కాబట్టి ప్రార్థన కూడా బాగా మత్తులో ఉన్న వ్యక్తికి చేయడం అంటే అది అతనికి అంత ఆస్కారము కాదు, అది నిరర్ధకం. అందుకే నేను అన్నాను, నువ్వు వెళ్ళిపో, తరువాత ఈ డ్రింక్ మాని వస్తే ప్రార్థన చేస్తే అది కూడా నాకు తృప్తి, నీకు దీవెన. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మత్తులో ఉన్నావు గనక నీకేం అర్థం కాదు అని చెప్పాను. సరే అని వెళ్ళాడు. వెళ్ళి కరెక్ట్గా 1 నెల తర్వాత మరలా వచ్చాడు. వచ్చి ఏమన్నాడంటే, అన్నా మీరు ఒక పత్రిక రాశారు కదా, సువార్త పత్రిక, మనోళ్ళు పంచుతారుగా, ఒక చిన్న పత్రిక, సింపుల్ మ్యాటర్, చిన్న పత్రిక, సింపుల్ మ్యాటర్, క్లియర్గా గాస్పల్ వెళ్తుంది. ఆ పత్రిక నాకు కొన్ని పత్రికలు ఉంటే ఇవ్వు, లేదా ఆ పత్రిక ఏదన్నా ఉంటే ఇవ్వు, నేను కొన్ని ప్రింట్ తీసుకొని దాని క్రింద నేను ఒక అడ్రస్ పెట్టుకొని ఫోన్ నెంబర్ వేసుకొని నేను గాస్పల్ చేస్తాను అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ఎందుకు పత్రికలు అడుగుతున్నావు, ప్రింట్ చేస్తా అంటున్నావు, ఒక అడ్రస్ చేస్తా అంటున్నావు, ఫోన్ నెంబర్ వేస్తా అంటున్నావు ఏంటంటే, నేను ఒక సంఘము ప్రారంభించాను అన్నాడు. ఏమన్నాడండి? నేను ఒక సంఘాన్ని ప్రారంభించాను. నాకు ఆశ్చర్యం వేసింది. ఓరి నాయన, నువ్వు బాగా డ్రింక్ చేసే వ్యక్తివి, మందు తాగే వ్యక్తివి, నిన్ను దేవుడు పిలిచాడా? దేవుని పిలుపు అందుకున్నావా? సంఘం ప్రారంభించావా? ఎక్కడా, ఏ స్థలంలో అని అడిగితే ఫలానా స్థలంలో అని చెప్పాడు. చెప్తే నేను అన్నాను, ఎందుకని ఇంత నిర్ణయంకి వచ్చావు అంటే, అతడు అన్న మాటకు నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటో తెలుసా? నేను, నా భార్య, నా పిల్లలు ఎలా బ్రతకాలన్నా ఏదో ఒకటి చేసుకోవాలిగా అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసిందండి. దేవుని పిల్లరా, నువ్వు, నీ భార్య, నీ పిల్లలు బ్రతకడానికి సంఘము ప్రారంభించావా? అంటే దేవుడు పిలిస్తే ఆత్మల భారము కలిగి వచ్చినోడి కాదు. ఏదో 5 మందో 10 మందో 20 మందో సంఘానికి వస్తే వాళ్ళు ఇచ్చేటువంటి ఆ కానుకలో ఇంకా ఏదో ప్రతిష్టార్పణలో ఆ వాటితో నీ కుటుంబ పోషణ కొరకు వచ్చిన వ్యక్తివి, అంటే బ్రతుకు తెరువు కొరకు వచ్చిన వాడివా అనుకున్నాను. నేను అన్నాను, సేవను కలుషితము చెయ్యొద్దు, కల్మషము చెయ్యొద్దు. దయచేసి నువ్వు ఒక సంఘంలో నమ్మకమైన విశ్వాసిగా ఉండు, నీకున్నటువంటి చెడు అలవాట్లన్నీ, దురలవాట్లన్నీ తొలగించుకొని అని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లారా, ఇప్పుడు ఆ వ్యక్తుణ్ణి దేవుడు నమ్మి సేవకు పిలిచినట్ట, లేదంటే బతుకు తెరువు కొరకు సేవకు వచ్చినట్ట? చెప్పండి. ఆత్మల భారము కలిగి, ఆత్మల భారము కలిగి సేవకు రావాలి. ఆమెన్. అది క్రీస్తు పిలుపు అందుకొని. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లరా, దేవునికి నమ్మకస్తులుగా ఉండడమే మన గురి, గమ్యము, లక్ష్యమై ఉండాలి. ఆమెన్.
ఆమెన్. హల్లెలూయా. దేవుడు మనల్ని నమ్మాలి అంటే కొన్ని విషయాలు మీకు చెప్తాను. 2వ కొరింథీ పత్రిక, 2వ కొరింథీలోకి రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం. 9:12. ఏలయనగా సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలగచేయటం మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. హల్లెలూయా. మనము దేవునికి నమ్మకంగా మారాలి అంటే మొదట పరిశుద్ధుల పరిచర్యకు తీర్మానించుకోవాలి. ఆమెన్. హల్లెలూయా. వినాలే. పరిశుద్ధుల పరిచర్యకు మన మనసును నిర్ణయించుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. రెండోది ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆమెన్. 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 పరిశుద్ధుల పరిచర్య, పరిశుద్ధులైన వారిని పసిగట్టి వారికి పరిచర్య. కానీ వాస్తవికంగా చెప్పాలంటే బైబిల్ ప్రకారము అతి పరిశుద్ధులు ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తుల వారే. ఆయనే పరిశుద్ధుడు కనుక ఆయన పరిచర్య మనం ఏం చేయాలి? ఇప్పుడు ఒక ఆయన మైకేల్ ప్యారడే అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరేంటి? మైకేల్ ప్యారడే. అందరు వింటున్నారా? విన్నోళ్ళు 2 చేతులు ఎత్తి పైకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి అంటే కూడా హల్లెలూయా అనే చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. రైట్. దేవుని పిల్లలారా, మైకేల్ ప్యారడే ఆయన 2 అయస్కాంతాలు పెట్టి అయస్కాంతాల మధ్యలో ఒక వైరు తగిలించి బల్బు వెలిగించాడు. విద్యుత్తును వెలిగించాడు. ఆ కరెంటు ఎప్పుడైతే పాస్ అయిందో అయస్కాంతాల మధ్యలో బల్బు వెలిగింది. అప్పుడు అమెరికా గవర్నమెంట్ ఆశ్చర్యపోయి భలే కనుక్కున్నవయ్యా అని అతన్ని సత్కరించుటకు ఒక స్టేడియం ఏర్పరిచి అక్కడ ఒక స్టేజ్ వేసి అక్కడ కుర్చీలలో కూర్చోబెట్టి ఇక జనులందరూ వచ్చారు. ఇతడు 2 బ్యాటరీల మధ్య బల్బ్ వెలిగించాడు, కరెంట్ పాస్ చేపిస్తున్నాడు అని అతన్ని సత్కరించడానికి ఆ దేశ అధ్యక్షులు, ఆ దేశ ప్రధానులు, చాలా గొప్పవారు వచ్చారు. వచ్చి అందరూ కూర్చొని అతన్ని సత్కరించడానికి, సన్మానించడానికి, అతన్ని పనిని పొగడడానికి వచ్చినప్పుడు కరెక్ట్గా అతను 9:30 టైం చూసుకున్నాడు. 9:30కి సంఘము ప్రారంభము, మందిరము స్టార్ట్ అవుతుంది. కాబట్టి దేవుని పిల్లారా, ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడానికి అరగంట టైం. అందుకే టైం చూసుకుంటే 9 o'clock, హాఫ్ అన్ అవర్లో అక్కడికి జర్నీ. కరెక్ట్గా 9 o'clock ఆయన అంతమంది కూడి ఉన్న సభలో, అంతటి దేశ పెద్దలు వచ్చిన సభలో నుండి లేచి ఆయన ఆ స్టెప్స్ మెట్లు దిగి ఆ దగ్గరలో ఉన్నటువంటి ఒక అధికారికి ఒక మాట చెప్పాడంట. నేను చర్చికి వెళ్ళి వస్తాను, ఆ స్టేజ్ పైన ఉన్న వాళ్ళు నా పేరు పిలిస్తే చెప్పండి అని వెళ్ళిపోయాడు. కారు వేసుకున్నాడు. కారులో వెళ్ళి చక్కగా ఆరాధన చేసుకొని, వాక్యం విని, దైవజనుడితో ప్రార్థన చేయించుకొని హ్యాపీగా సంతోషంగా మరలా కారు ఎక్కి ఆ సభకు వచ్చాడు. అప్పటి వరకు 12:30 టైం అయింది.
వాళ్ళందరూ ఎవరి నిమిత్తమైతే సభ ఏర్పాటైందో ఆ ప్రధానుడే లేకపోవడం వలన ఏమైనా గౌరవం ఉంటుందా సభకు? ఉండదు. అందుకే అతని కొరకు అందరూ వెయిట్ చేస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. అప్పుడు అతడు వెళ్ళేసరికి ఆ స్టేజ్ మీదకి అతన్ని పిలిచి అక్కడున్న పెద్దలు అడిగారంట, ఎందుకు ఇలా వెళ్ళావు? మేమందరం ఏం పని లేక ఇక్కడ కూర్చున్నామా అంటే ఆయన అన్నాడంట, ఈరోజు ఇలాంటి సభలు పెట్టవలసిన అవసరము లేదు. ఈరోజు క్రీస్తు పునరుత్థాన ఆరాధన, సంఘ ఆరాధన, అలాంటి ఆరాధనను విడిచి ఈ సభ ఇక్కడ ఏర్పాటు చేయడం అంత న్యాయం కూడా కాదు. కనుక నాకు ఈరోజు ఆదివారం మందిరం ఉంటుంది కనుక 9:30 నుండి 12 గంటల వరకు మందిరంలో ఉండాలి, అందుకే వెళ్ళాను. ఆమెన్. ఆయన లేకపోతే, ఆయన్నే గనక నాకు ఈ జ్ఞానం ఇవ్వకపోతే, ఆయన్నే గనక ఈ ఆలోచన నాకు తీసుకురాకపోతే, ఈరోజు మీ మధ్యలో ఈ ప్రముఖుడిగా నేను నిలబడేవాడిని కాదు. దీనికంతటికి సూత్రధారుడు, నాకు సహాయుడు, నా బలస్తుడు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతటి భయము సంఘము పట్ల, ఇంతటి భయము సంఘము ఎడల మీకుంటే మిమ్మల్ని దేవుడు నమ్ముతాడండి. ఆమేన్. మిమ్మల్ని దేవుడు నమ్ముతాడు. మీరు ఇట్టి భయము కలిగి ఉండుట ఎంతైనా మంచిది. కొందరు ఏం చేస్తున్నారంటే, నేను మందిరానికి వెళ్తాను, నువ్వు పనికి వెళ్ళరా అని పిల్లలను పనికి పంపిస్తున్నారు. ఈ మాట దేవుణ్ణి తక్కువ చేసే మాటనే. కొందరు భార్యలు ఏం చేస్తున్నారంటే, అయ్యా మనం ఆడ పని పట్టుకున్నాగా, నువ్వు ఆ పనికి వెళ్ళు, నేను మందిరానికి వెళ్తాను అని చెబుతున్నారు. ఇది దేవునికి మహిమ తెచ్చే మాట అసలు కాదు. దేవుని పిల్లలారా, దేవుడు ఆశపడేది ఏంటో తెలుసా? దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? మందిరములో నా పిల్లలు అందరూ నన్ను తన జీవముతో స్తుతించాలి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. 2వ కొరింథీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయాకు వచ్చినప్పుడు ప్రభునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనసులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకొని అక్కడ నుండి మాసిదోనియాకు బయలుదేరి తిని. స్తోత్రం కలుగునగాక. జాగ్రత్త వినాలి సుమా. ఇక్కడ పౌలు, పరిశుద్ధుడైన పౌలయ్య గారు ఏం చేశాడంటే, ఇక్కడ ఎక్కడ త్రోయాకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఎవరంటది? త్రోయాకు వచ్చాడు. అక్కడ ఒక సంఘం ఉంది, ఇలాంటి సంఘం. ఇప్పుడు నేను ఎలా వచ్చాను ఈ చిన్న రావిరాల సంఘానికి, అలాగే పౌలయ్య గారు ఎక్కడెక్కడనో సంఘాలు తిరుగుతూ సువార్త ప్రకటిస్తూ త్రోయాలో ఉన్న మందిరానికి వచ్చాడంట. వచ్చి బహు ఆనందంతో ఉన్నాడు, చాలా సంతోషంగా ఉన్నాడు. వాక్యము వీరికి సరిగా బోధించి వీళ్ళని బలపరిచి వెళ్దామని ఆలోచనతో వచ్చాడు. కానీ అక్కడికి వచ్చి ఆ ప్రజలందరినీ కూర్చొని ఇక వాక్యము ప్రారంభించే టైంలో ఆయన ఒకసారి చూసుకున్నాడు. ఇలా చూసుకుంటే
ఆ మందలో ఎవరు లేరంట? తీతు లేడంట. తీతు అని మంచి నమ్మకస్తుడు, దేవునికి అతి సమీపస్తుడు. ఆ దైవజనుని కూడా మంచి నమ్మకమైన వ్యక్తుడు. తన యావదాస్తినే క్రీస్తు కొరకు సమర్పించిన మహా త్యాగి తీతు గారు. అయితే ఈ తీతు కనబడనందున ఆయన మనసులో నెమ్మది లేక, సరిగా వాక్యం బోధించకనే, అక్కడ నిలబడకనే ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడంట? మాసిదోనియాకి వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. ఒక దైవజనుడే అత్యాసక్తి కలిగి దేవుడి మందిరానికి వచ్చి వాక్యము బోధించే టైంలో ఒక మంచి ఆత్మీయుడైన ఆ సహోదరుడు తీతు కనబడకపోయేసరికి దైవజనుడి మనసులో సమాధానము లేదంట. దైవజనుడి మనసులో నెమ్మది లేదంట. అందుకే అక్కడ వాక్య పరిచర్య చేయడం కూడా ఇష్టపడక అక్కడి నుండి సమాధానం లేకనే మాసిదోనియాకి వెళ్ళిపోయాడంట. కొద్దిసేపు కూడా అక్కడ నిలబడలే. కాబట్టి దేవుని పిల్లారా, ఒక దైవజనుడికే ఇంత మనసులో నెమ్మది లేకపోతే, ఒక్క వ్యక్తుడు మందిరానికి రాకపోతే అంత మనసులో బాధపడితే ఆ దైవజనుడు, మరి మన కొరకు ప్రాణం పెట్టినవాడు, రక్తాన్ని గాడ్చినవాడు, మన కొరకు సంఘాన్ని స్థిరపరిచినవాడు, రేపటి దినం పరలోక రాజ్యంలో జీవ గ్రంథంలో ఉన్న పేర్లు రాశాడు, మన కొరకు కొన్ని బహుమానాలు సిద్ధపరిచి అక్కడ నివాసాలు ఏర్పరిచినవాడు, మన కొరకే దేవుడయ్యుండి శరీరధారిగా భూమిపైకి వచ్చి సిలువలో ఆయన అనేక శ్రమలు పొంది హతము చేయబడ్డాడు. మరి అలాంటి వానికి మందిరంలో నువ్వు కనబడకపోతే బాధనా కాదా? దుఃఖమా కాదా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక దైవజనుడికి ఎంతైతే బాధ ఉంటుందో, మనసులో నెమ్మది ఉండదో, దేవునికి కూడా అంతే. ఆమెన్, హల్లెలూయా. నేను అనేది దేవుని సంఘములో ఆ మైకేల్ ప్యారడే గారు ఎలాగైతే సంఘాన్ని గౌరవించి అంతటి అధ్యక్షులు, అంతటి బలగము, అంతటి బలము నిలబడి ఉన్నా, అతడు దేవుని సన్నిధికి ఇచ్చిన ఇంపార్టెన్స్ మనం కూడా ఇవ్వాలని ఆశ. దేవుడు సంతోషిస్తాడు. మనము మందిరంలో వచ్చి వాక్యం వినట ద్వారా హృదయానికి నెమ్మది వస్తుంది. అలాగే దేవుడి సన్నిధిలో నువ్వు వచ్చినందుకు పరలోకంలో దేవదూత ఏం చేస్తుంది? ఆచరేసుకుంటుంది. ఈరోజు నువ్వు మనోడు వచ్చాడు, చెల్లెలు వచ్చింది, అక్క వచ్చింది అని ఆచరు ప్రజెంట్ వేసుకుంటారు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి వ్యక్తులను ప్రభు ఏం చేస్తాడు? నమ్ముతాడు. ఇది ఎవరి పరిచర్య? పరిశుద్ధుల పరిచర్య. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని పిల్లారా, అలాగే ఒక ఆయన సాక్ష్యం నేను విన్నాను. ఆయన ఎంఆర్ఓ గారు, విజయనగరం జిల్లాలో నేను ఈ సాక్ష్యం విన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. యాక్చువల్గా మొన్నటి దినాల్లో నేను విజయనగరం వెళ్ళాలి, కానీ నాకు కాస్త కొన్ని ఇబ్బందులు రావడం ద్వారా, అంటే కొన్ని ప్రార్థనలు ఉండడం వల్ల వెళ్ళలేకపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లారా, అయితే అతని సాక్ష్యం మహా అద్భుతం. ఏంటంటే దేవుని పిల్లారా, ఆయన ఎంఆర్ఓ గారు అంటే ఆ మామూలు పోస్టా అండి? చిన్న ఉద్యోగమా పెద్దదా? పెద్దదేగా. ఒక మండలానికి ఆయన ఒక శాసనుడుగా ఉంటాడు. కాబట్టి ఆ ఎంఆర్ఓ గారు పొద్దున్నే 5 గంటలకు లేచి, ఆదివార దినములు లేచి 6 గంటల వరకు ప్రార్థన చేసుకొని 6:30 వరకు మందిరానికి వచ్చి మందిరం అంతా శుద్ధి చేసేవాడంట. నీట్గా ఊడ్చి ఆ వాష్రూమ్స్ కూడా నీట్గా కడిగి ఈ
వేసుకునేటువంటి కింద తోటలను వేసి కుర్చీలు అక్కడ వేసి ఈ పని చేసేవారికి ఆయనకు 8:15, 8:30 త్వరగా ఆయన ఇంటికి వెళ్ళి ఆయన స్నానం చేసి ఇక్కడికి వచ్చేసరికి 9:30 వరకు మళ్ళీ యథావిధిగా మందిరంలో కూర్చోవడం. ఆయన పొజిషన్ ఏంటండి? ఆయన పొజిషన్ ఏంటి? తహసీల్దారు, ఒక మండలానికే గురువు లాంటి వ్యక్తుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా మందిరం అంతా మరలా పూర్తయ్యాక, ఆరాధన జరిగాక ఆయన అక్కడే ఉండి ఇంటికి పోయి చేసేదేంటని అప్పుడు అక్కడే ఉండి అందరు వెళ్ళాక ఆ థాట్లన్నీ టక్ మర్తు చేసి ఆ కుర్చీలు ఏదో తీసి అక్కడ వేసి, ఇక ఎక్కడైనా కాస్త చెత్త కవర్ ఏదైనా పడుంటే ఎవరైనా వేసి ఉంటే అశ్రద్ధ కలిగి దాన్ని అంతా క్లీన్ చేసి ఇక వాష్రూమ్లో ఒకసారి వాటర్ పట్టేసి మరలా తిరిగి ఇంటికి వెళ్ళేవాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఇంటికి వెళ్ళేసరికి సాయంకాలం 4 అయ్యేదంట. 4 గంటలకు వెళ్ళిపోయి 5 గంటల వరకు ఇంటికాడ ఉండి కాస్త భోజనం తీసుకొని 6:30కు వచ్చి 1 గంట 7:30 దాకా ప్రార్థన చేసుకొని ఆ తర్వాత మరలా బయటికి వెళ్ళి ఇక కొన్ని కుటుంబాలకైనా కొంతమంది ప్రజలకైనా కొన్ని పత్రికలు ఇచ్చేవాడంట. యేసుక్రీస్తు రక్షకుడు, ఆయన ద్వారా మనకు మోక్షం ఉందని చెబుతూ ఇచ్చేవాడంట. ఒక ఎంఆర్ఓ డ్యూటీలో ఉన్నవాడు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు సంఘం పట్ల, సేవ పట్ల. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే ఎదిగిన వాడు ఏం చేయాలంట? ఒదిగి ఉండాలంట. ఆమెన్, హల్లెలూయా. కానీ మనం ఎదిగినప్పుడు మనలోకి అహంకారమే కానీ గర్వమే కానీ ఎదుటి వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడే స్థితే కానీ వచ్చిందనుకో, అది మన ముగింపుకు దారి తీసే ఛాన్స్ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లారా, ఇలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడు? నమ్ముతాడు. మరలా ఆదివారం కాక సోమవారం వస్తే ఆయన పొద్దున్నే 5 గంటలకు లేచి 6:30 దాకా ప్రార్థన చేసుకొని ఇంట్లో అంటే దేవుణ్ణి స్తుతించి 6:30 నుండి 7 గంటల వరకు బైబిల్ చదువుకొని ఆ తర్వాత చక్కగా స్నానం చేసి 8:30 ఆ టైం స్నానం చేసి కారు వేసుకొని 9 గంటల వరకు చర్చికి వచ్చేవాళ్ళంట. చర్చికి వచ్చి ఒక అరగంట 9:30 వరకు, ఎందుకంటే 10 గంటల వరకు ఆఫీస్లో ఉండాలిగా, 9:30 వరకు అరగంట సేపు మోకాళ్ళేసి చక్కగా తాటు వేసుకొని మోకాళ్ళేసి చేతులెత్తి ఒక పాట పాడుకొని చక్కగా దేవుణ్ణిలో సంతోషించి దేవుని స్తుతించి ప్రార్థన చేసి, అయ్యా ఆఫీస్కి వెళ్తున్నానయ్యా, నీ సన్నిధి నాతో ఉంచు నాయన, అక్కడికి ఎంతోమంది ప్రజలు వస్తారు, బీదవారు వస్తారు, వాళ్ళందరికీ నేను న్యాయం చేసేటట్టు నన్ను కదిలించయ్యా, నేను ఎక్కడ పొరపాటున కూడా ఒక్క కాసు కూడా లంచం తీసుకోకుండా అందరికీ నేను న్యాయం చేసే కృప నాకు ఇవ్వు నాయన. ప్రభువా, నాకు గవర్నమెంట్ ఇచ్చిన ఈ ఉద్యోగాన్ని సక్రమంగా నేను నిర్వర్తించుటకు సహాయం చేయి నాయన అని కన్నీళ్లతో ప్రార్థన చేసుకొని చక్కగా వెళ్ళిపోయి 10 గంటల వరకు అక్కడికి వెళ్ళి చక్కగా తన డ్యూటీ చేసుకున్నవాడు ఆ సరాసరిగా ఇంటికి వెళ్ళిపోయి ఇంటికాడికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని ఫ్రెష్ అప్ అయి మరలా కారు వేసుకొని మందిరానికి వచ్చి, ఈరోజు నువ్వు చూపిన కృపకు స్తోత్రాలయ్యా అని ఒక అరగంట సేపు ప్రార్థన చేసుకొని అలా ఆయన మరలా ఇంటికి వెళ్ళేవాడంట. ఆమేన్. అంటే దేవుని సన్నిధికి ఆయన ఇచ్చే గౌరవం. అందుకే అలాంటి వారి పిల్లలను దేవుడు ఈ దినం నమ్మి సేవకు పిలిచాడు. ఆమేన్. ఆ ఎంఆర్ఓ గారు సేవ చేయలేకపోయాడు కానీ డ్యూటీని బట్టి కుటుంబ భారాన్ని బట్టి కానీ ఆయన పిల్లలు ఈరోజు సేవలో ఉన్నారు, గనులుగా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా.
ఇలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడు? తన సేవకు పిలుస్తాడు. అలాంటి వారిని నమ్ముతాడు ప్రభు. ఆమెన్. మీరు కూడా ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు ప్రతిరోజు దేవుని సన్నిధిని దర్శించాలి. ఏదైనా పనికి వెళ్తే మనం లేచామా, ఇంట్లో ప్రార్థన చేసుకున్నామా, లేదా గబగబా సిద్ధపడ్డామా, భోజనం చేశామా, వెళ్ళిపోకూడదు. ఏం గుర్తుకు రావాలి? దేవుని సంఘము. అక్కడికి వెళ్ళి నేను ఒక అరగంట ప్రభుని వేడాలి. వెళ్తున్న పనిలో నాకు తోడుండాలి ప్రభు, ఆయన దూత తోడుండాలి. ఆమెన్. అక్కడ వెళ్ళాక, ఆ పని జరిగాక, అది చేశాక మరలా ఎక్కడికి రావాలి? ప్రభు సన్నిధికి వచ్చి, ఆయన ఈరోజు చూపిన కృపకు నీకు నిండు వందనాలు. ఒక అరగంట. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వారిని ప్రభు ఏం చేస్తాడు? నమ్ముతాడు, నమ్ముతాడు. ఒక పిల్లోడు బొగ్గు గన్నులలో పనిచేస్తాడు. బొగ్గు గన్నులలో అయితే అంటే వాళ్ళ నాన్న పనిచేసేవాడు. వాళ్ళ నాన్న వృత్తి ఈ అబ్బాయికి వచ్చింది. వయసు 18 సంవత్సరాలు దాటింది, 19 ఈడు. అయితే వాళ్ళ నాన్న చనిపోయాడు. బొగ్గు గన్నుల కూలి చనిపోతే ఆ ఉద్యోగం ఈ పిల్లోడికి ఇచ్చాడు. అప్పుడు ఈ పిల్లోడు నమ్మకంగా ఉద్యోగం చేస్తున్నప్పుడు మధ్యాహ్న కాల సమయంలో భోజనానికి టైం ఇస్తారుగా. మీరు కూలి పనికి వెళ్తారు, మధ్యాహ్నంలో ఏమిస్తారు? ఇక ఈ పిల్లలకు బొద్దిగా భయం చెప్పట్లే. మీ పిల్లలకు మీరు బొద్దిగా భయం చెప్పుకోలేకపోతే చాలా కష్టమండి. ఎందుకంటే నేను ఆనాటి నుండి చెప్పుకుంటూ వస్తున్నా, పిల్లలను సరి అయిన క్రమంలో వాళ్ళని క్రమశిక్షణలో పెంచాలి. ఆమెన్, ఆమెన్. ఏదో వస్త్రము ఇంత అన్నం ఇస్తున్నాం అంటే ఎవరైనా ఇస్తారు, కానీ క్రమశిక్షణలో పెంచితే అది రేపటి నీ కుటుంబానికి నీకు దీవెన. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. లేదు, మంచిగా అన్నం పెడతావు, బట్టలు ఇస్తావు, డబ్బులు ఇస్తావు, కానీ క్రమశిక్షణ నేర్పకపోతే నీ ఇంటికి ఒక శత్రువు అవుతుంది. కాబట్టి చిన్నప్పటి నుండి వాళ్ళని క్రీస్తులో పెంచాలి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బొగ్గు గన్నులు తోడే అబ్బాయి మధ్యాహ్న టైంలో సెలవు ఇస్తారుగా, అంటే ఒక గంట టైం ఇస్తారుగా లంచ్కి. ఆ టైంలో ఏం జరిగేదంటే, ఈ పిల్లోడు గబగబా ఒక 5 నిమిషాల్లో భోజనం చేసి, 5-10 నిమిషాలు భోజనానికి టక్టక కాళ్ళు చేతులు కడుక్కొని భోజనం చేసి 10 నిమిషాలు, ఇంకా ఎంత టైం ఉంటుంది? 10 నిమిషాలు భోజనానికి పోతే 50 నిమిషాల సమయం ఉంటుంది. ఆ 50 నిమిషాలు ఏం చేసేవాడంటే చక్కగా మోకాలేసి ప్రార్థన చేసుకునేవాడు. ఆమెన్. ఆ బొగ్గు గన్నులు తోడే అందరేమో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళందరూ కాస్త తిన్నాక అడ్డం ఇలా కాస్త ఒరుగుదామని వాళ్ళు నిద్రపోయేవాళ్ళు. కానీ ఈ పిల్లోడు ఏం చేసేవాడు? ఒక దాపు చూసుకొని చక్కగా ఏం చేసేవాడు? ప్రార్థన చేసుకునేవాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇలా ఆ పని అంతా కంప్లీట్ అయ్యాక సాయంకాలం ఇంటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళేవాడు? దేవుడి మందిరానికి వెళ్ళి మోకాళ్ళేసి చేతులెత్తి, యేసయ్యా నేను వచ్చానయ్యా, నేను ప్రజెంట్ అని చెప్పేవాడంట. అప్పుడు పనిలోను మీరు చూపిన కృప కొందనాలు నాయనా, నానలేకపోయినా నువ్వు ఒక నాన్నగా నాకుండి నన్ను ధైర్యపరుస్తూ ముందుకెళ్తున్నావు, అందుకు నీకు స్తోత్రాలు. మీరు చూపిన కృప కొందనాలని అలా ప్రార్థన చేసుకుంటూ చక్కగా ఇంటికి వెళ్ళేవాడు. అయితే అక్కడ పాస్టర్ గారు కూడా చూసేవాడు. ప్రతిరోజు ఈ అబ్బాయి వచ్చి ప్రార్థించుకుంటున్నాడు, సంతోషించాడు పాస్టర్ గారు. అయితే అలాగా ఒక 2 సంవత్సరాలు గతించాక ఆ పిల్లోడు రావట్లేదేంటి ఈ అబ్బాయి అని కాస్త పాస్టర్ గారికి మదిలో ఒక రకమైన వేదన. 2వ రోజు చూశాడు, రాలే. ఈ అబ్బాయి ఎక్కడుంటాడు అని ఆ అబ్బాయి అడ్రస్ కనుక్కొని వెళ్తే ఒక పూరిపాక, ఒక లేబర్ ఏరియాలో, స్లమ్ ఏరియాలో ఒక చిన్న పాక. అక్కడికి వెళ్ళి చూస్తే చిన్న పాక. అయ్యో చాలా బీదోడు. అప్పుడు ఆ కాలనీలో ఉన్న వాళ్ళు చెప్పారు, అయ్యా
ఆ పిల్లోడికి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో వేశారు. ఆ పని చేసే ఆ కంపెనీ వాళ్ళు ఉన్నారుగా, హాస్పిటల్లో వేశారు కనుక హాస్పిటల్లోనే ఉన్నాడు. కాళ్ళు విరిగిపోయాయి, చాలా ఒస్సలో ఉన్నాడు. తల్లి తండ్రి లేరు, చాలా బీదోడు, ఒక అనాథగా ఒక చెల్లెల్ని చదువుకుంటూ బతాడు అని చెప్పేసరికి ఈ పాస్టర్ గారి మదిలో ఒక రకమైన బాధ, వేదన కలిగి టకటక పరిగెత్తుకెళ్ళి కారు వేసుకొని హాస్పిటల్ అడ్రస్ కనుక్కొని వెళ్ళి ఈ అబ్బాయి ఎక్కడున్నాడు అని అడిగాడు. ఆ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ఫలానా అబ్బాయి ఎక్కడున్నాడు అని అడిగితే అప్పుడు ఆ రిసెప్షన్ వాళ్ళు చెప్పారు, అయ్యా ఆ అబ్బాయి నీకు ఏమవుతాడు అంటే, ఆయన మా సంఘానికి వచ్చి ఇలా ప్రార్థన చేసుకునేవాడు తెలిసిన ఆయన అంటే, అలాగా. కానీ ఏంటయ్యా, ఆ అబ్బాయి ఎప్పుడైతే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడో, ఇప్పుడు 3 దినాలు అడ్మిట్ అయ్యి 3 రోజులు అడ్మిట్ అయ్యి, కానీ ఎంత ప్రశాంతంగా ఉందంటే హాస్పిటల్లో, అంత ప్రశాంతంగా ఉంది హాస్పిటల్. అసలు చనిపోయే వాళ్ళు, కొరి ప్రాణంలో తెచ్చిన వాళ్ళు కూడా బ్రతికి వెళ్తున్నారయ్యా అని ఆ హాస్పిటల్ సిబ్బంది చెప్తున్నారు. హాస్పిటల్లో కూడా చిన్న చిన్న గొడవలు ఉండేవి డాక్టర్ల మధ్య, నర్సుల మధ్య. ఆ సమస్యలు కూడా సద్దుమణిగి వాళ్ళంతా కలిసి ఏకత్వములో ఉన్నారయ్యా. అసలు ఎంత బాగుందో ఈ 3 దినాలు ఈ హాస్పిటల్. అంతకు మునుపు రోజుకు 10-15 మంది హాస్పిటల్లో మరణించే వాళ్ళయ్యా అని చెప్పినప్పుడు, అప్పుడు ఆ పాస్టర్ గారు ఎక్కడున్నారో చెప్పండి అని అంటే, మీరు ఏమవుతారో అసలు అంటే, నేను అలా పాస్టర్ గారిని అయ్యా అంటే, లేలే అయ్యా, ప్రతిరోజు నీలాగే తెల్ల బట్టలు వేసుకొని ఇంకొక ఆయన ఇక్కడికి వస్తున్నాడు. ఆయన రోజు వచ్చి ఆ పిల్లోన్ని కలిసి ప్రార్థన చేసి వెళ్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు మా అందరి కూడా తృప్తిగా ఉంటుంది, హాస్పిటలే సంతోషిస్తుంది. ఆయన మా పాస్టర్ గారు అని చెప్పాడు ఆయన అని అంటే, అప్పుడు నేనుగాక ఇంకా వేరే దైవజనుడు ఎవరు, వేరే పాస్టర్ ఎవరు అని ఈ పాస్టర్ గారు ఆ 2వ ఫ్లోర్లో ఉన్న అబ్బాయి దగ్గరికి వెళ్ళి అడిగాడు, బాబు బాగున్నావా అంటే, బాగున్నాను సార్ అంటే ప్రార్థన చేసి, నేనుగాక ఇంకొక పాస్టర్ వస్తున్నారంటే ఇక్కడికి ఎవరైనా అని అంటే, అప్పుడు ఆ పిల్లోడు అన్నాడు, నేను రోజు చర్చికి వస్తానుగా, మందిరంలో మోకాలేసి ప్రార్థిస్తానుగా, ఆ టైంలో నేను చెప్పేది యేసయ్యకి ఏంటో తెలుసా, యేసయ్యా నేను వచ్చానయ్యా, హాజరయ్యానయ్యా, ప్రజెంట్ అయ్యా అని చెప్పేవాడిని. కనుక రోజు ఆ మందిరానికి వెళ్ళేవాడిని. కానీ ఎప్పుడైతే ఆ బస్సు వచ్చి తగిలిందో, కాళ్ళు విరిగాయో, ఇక మందిరానికి వెళ్ళలేనుగా. అందుకే ఇప్పుడు నా దగ్గరికి ఎవరు వచ్చి వెళ్తున్నారు, ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి వెళ్తున్నారు. ఆమేన్. ఆ దేవుడు వచ్చి వెళ్తున్నాడు, ఆయనే పాస్టర్ గారు అని చెప్తున్నాను వీళ్ళందరికీ. దేవుడి స్తోత్రం. దేవుడు ఎన్నడు విడవడక్క తమ్ముడా, అయ్యా దేవుడు ఎన్నడు విడిచిపెట్టేటోడు కాదు. ఆయన సన్నిధిని గౌరవించడానికి ఇష్టపడు. నీ ఇంటి వారికి కూడా నువ్వు చెప్పుకోవాలి, దేవుని సన్నిధిని గౌరవిద్దాం, దేవుని సన్నిధిని ప్రేమిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక 3 నిమిషాలు టైం ఉంది కనుక సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనం. సామెతల గ్రంథం 16:32 చదవండి. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టేవాడి కంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. హల్లెలూయా. దేవుడు ఎవరిని నమ్ముతాడండి? పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. దీర్ఘశాంతము కలిగినటువంటి వ్యక్తుల్ని దేవుడు నమ్ముతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొందరికి చాలా ఆవేశం, కోపం. దేవుని పిల్లలరా, దాన్ని ఎంతైనా
మనం సద్దు మణిగించడమే మంచిది. ఆమెన్. బైబిల్ చెప్తుంది, కోపము దేవుని నీతిని నెరవేర్చదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దీర్ఘశాంతము, నువ్వెంత గొప్పోడివైనగా, ఎంత గొప్పదానివైనగా, 10 మందిని కొట్టిన పురుషుడవైనా సరే, 100 మందిని జయించగలిగిన శక్తిమంతుడవైనా సరే, ఎంత బలము నీకున్నా సరే, కానీ దీర్ఘశాంతం లేకపోతే దేవుడు నిన్ను నమ్మడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది, నువ్వు పట్టణాలు పట్టగలిగినటువంటి స్థాయిలో ఉన్న వ్యక్తుడవైనా సరే, కానీ నీ మనస్సును నువ్వు స్వాధీనపరచుకోకపోతే నిన్ను దేవుడు నమ్మడు. హల్లెలూయా, హల్లెలూయా. మన మనస్సును మనం ఏం చేసుకోవాలి? స్వాధీనపరచుకోవాలి. నిజం, నీకు చేసుకున్న భర్త ఉన్నాడు, ఆ భర్తను కాదని ఇంకొక పురుషుని నువ్వు చూసావనుకో, నీ మనస్సు నీ స్వాధీనంలో ఉన్నట్టు కాదు. నీకు అందమైన భార్య ఉంది, నువ్వు వివాహం చేసుకున్నావు, నీ భార్యని నువ్వు చూడాలి. కానీ నీ భార్య నీకున్నాక కూడా ఇంకొక స్త్రీని నువ్వు చూసావనుకో, నీ మనసును నీ స్వాధీనంలో ఉంచుకున్నట్టు కాదు. జనరల్గా చూస్తే అది వేరు, కానీ చెడుగా చూస్తే అది తప్పు కింద తీస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. అలాంటి వారిని ప్రభు ఏం చేస్తాడు? నమ్ముతాడు. మన ఇంటి పక్కనే పెద్ద బిల్డింగ్ ఒక ఆయన కట్టాడు అనుకో, ఆ కట్టిన వ్యక్తిని చూసి నువ్వు మనసులో బాధపడడం అంత పద్ధతి కాదు. ఎందుకంటే నీకున్న దాంట్లో నువ్వేం చేయాలి? తృప్తి కలిగి ఉండాలి. ఆమెన్, హల్లెలూయా. కానీ ఇంత బిల్డింగ్ కట్టే, ఎలా కట్టే, వీళ్ళకి ఏదైనా ఆపద వస్తుందా, ఇబ్బంది వస్తుందా, ఇల్లు ఎప్పుడైతే కూల్చబడుతుందా, అసమాధాన ఇంట్లో కలుగుతుందా అని మనము అలాంటి మనసు కలిగి చూసామనుకో, అది ఎంత పాతకమో తెలుసా? చాలా డేంజర్. కాబట్టి దేవుని పిల్లరా, అలాంటి దాని జోలికి మనం వెళ్ళదు. ఆ మనస్సు మనలో ఉంటే దేవుడు మనల్ని నమ్మడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దీర్ఘశాంతం ఉండాలి, మనసు మనలో కంట్రోల్ ఉండాలి. 1 కొరింథీ పత్రిక 13:13 చివరి మాట. 1 కొరింథీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. త్వరగా. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఇగో, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుస్తాయంట. కానీ వీటిలో శ్రేష్టమైనది ఏంటి? ప్రేమ. ఏ ప్రేమ? ఆమేన్. ఏ ప్రేమ? దేవుని ప్రేమేగా. దేవుని స్తోత్రం. కుటుంబంలో సమాధానం ఉండాలంటే, కుటుంబం అభివృద్ధి కావాలంటే, నీ కుటుంబంలో నెమ్మది ఉండాలంటే, నీ ఇంట్లో ఎవరి ప్రేమ ఉండాలి? నీ ఇంటిలో జీవిస్తున్న మనుషుల హృదయాల్లో ఎవరి ప్రేమ ఉండాలి? చెప్పలే, దేవుని ప్రేమ. దేవుని ప్రేమ లేకపోతే కుటుంబం కట్టబడడం అసాధ్యం. ఎప్పుడు చూడు, దేవునికి విరుద్ధమైనటువంటి సాతాను సంబంధమైన ఆనవాళ్ళు ముందేసుకొని మనం నడుస్తున్నాం అనుకో, అది ఎంతైనా అనార్థం. అవన్నీ తీసేసి దేవుని ప్రేమను మనం ముందేసామనుకో, ఆ కుటుంబంలో సమాధానం ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ కుటుంబం అయినా సరే ఒక ఇబ్బందిలో ఉందనుకో, సంఘం బాధ్యత ఏంటంటే, ఒక కుటుంబం ఇబ్బందిలో ఉందనుకో, వేదనలో ఉందనుకో, దుఃఖంలో ఉందనుకో, ఆ కుటుంబాన్ని పరామర్శించే బాధ్యత ఎవరిది? సంఘమది. సంఘమది. వెళ్ళాలి, వాళ్ళని పరామర్శించాలి, ధైర్యపు మాటలు చెప్పాలి, వారి కొరకు ప్రార్థించాలి, తిరిగి కుటుంబానికి రావాలి. ఆమేన్, ఆమేన్. వాడు ఏమైపోతే నాకే, ఆవిడ ఏమైపోతే నాకే అని ఈ మనస్సు నీకుంటే ఇది దేవుని ప్రేమ కాదు. హల్లెలూయా. ఆవిడ ఏమైపోతే నాకే అనుకుంటే అది దేవుని ప్రేమ కాదు. ఖచ్చితంగా సంఘం అంటే ఐక్యతతో ఉండాలి.
ఒంటరిగా ఏకాంతంగా నువ్వు ఒక్కదానివే ఒక్కడివి, లేదా నీ ఒక్క కుటుంబమే పక్కకు తొలగిపోయి అలాగా నడుచుకుంటూ ఉంటే అది సంఘములోకి వచ్చే కుటుంబము కాదు. దేవుడు నమ్మశక్యంగాని కుటుంబము. కాబట్టి సంఘముతో ఐక్యత కలిగి ఏక మనసు ఏక భావం కలిగి ముందుకెళ్తామే, అది దేవుడు నమ్మదగిన కుటుంబము. ఆమెన్. హల్లెలూయా. ఎవరికైనా సరే, అందుకే ప్రభు క్లియర్గా చెప్పాడు, నీ శత్రువునైనా నువ్వేం చేయాలి, నీ పగోడినైనా నువ్వేం చేయాలి. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను వలె నీ సహోదరుని ఏం చేయాలి. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఏ కుటుంబము బాధలో ఉన్నా, ఏ వ్యక్తుడు ఇబ్బందులో ఉన్నా వెళ్ళి పరామర్శించి దర్శించి వాళ్ళని కాస్త ధైర్యపరచాలి. ఆమెన్. కొద్దిగా సమయం కొద్దిగా చూసుకొని వచ్చి ఆ పని చేయాలి. ఇది సంఘ యొక్క ఐక్యత. ఇలాంటి వారిని ప్రభు ఏం చేస్తాడు, నమ్ముతాడు. అందుకే అనాథ బిడ్డ అయిన ఎస్తేరును దేవుడు నమ్మాడు. నాకేం లేదు, నేను ఎలా బతకగలనిగా, నా జీవితం నిరార్థకం అనుకుంది. కానీ అనాథ బిడ్డను దేవుడు నమ్మాడు గనక చలేస్తే ఒరిగడ్డు గోధుమ గడ్డి కప్పుకొని జీవించే వ్యక్తురాలు 127 సంస్థానాలకు మహారాణి అయింది. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. తల్లిని, తండ్రిని, అన్నలను, తమ్ములను, బంధుబలగాన్ని ఒక్క దినాన్నే పోగొట్టుకున్న దానియేల్ బానిసగా ఈడ్చుకపోయి దేశములో, బబులోను దేశంలో ఉన్నాడు. భయంకరమైన నరహంతకుల మధ్య, అయ్యో ప్రభువా, నీ వాక్యానుసారంగా బ్రతికించే కృప నాకు ఇవ్వు నాయనా, జీవించు భాగ్యం ఇవ్వయ్యా అని ప్రార్థన చేసుకొని వాక్యములో నిలబడి శ్రేష్టగా ముందుకెళ్తూ వచ్చాడు. ఆయనను ఎవరు నమ్మారు, దేవుడు నమ్మాడు. ఒక అనాథ బిడ్డైనా, ఎవరు లేనివాడైనా దేవుడు స్పష్టంగా నమ్మి అతన్ని దేశానికి ప్రధానమంత్రిని చేశాడు. హల్లెలూయా. సొంత ఇంటి వారే యోసేపైన అమ్మేశారు. అక్కడికి వెళ్ళాక బానిస బ్రతుకు, ఆ ఇంటిలో ఉన్న ఒక ఆవిడ లేని నిందేసింది. ఆ నిందకు బదులుగా కొన్ని సంవత్సరాలు జైలు జీవితం అనుభవించాడు. ఆ జైల్లో ఎప్పుడు ఇలా వంగే ఉండాలి, నిలబడడానికి ఆస్కారం లేదు. సంవత్సరాలుగా ఇట్లా వంగి ఉండాలంటే కష్టమా కాదా అండి, బాధనా కాదా అండి? చాలా బాధ, చాలా దుఃఖం, తట్టుకోలేని వేదన, నరాలన్నీ చికిలించుకుపోయి పట్టుకుపోయి ఎవరికి చెప్పలేని స్థితి. కానీ దేవుని విషయానికి వస్తే నమ్మకమైన వాడు, శ్రేష్టమైన వాడు. అందుకే అలాంటి వ్యక్తిని దేవుడు నమ్మాడు. ఆ ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిని చేశాడు. ఫరో రాజు ఇంటికే ఇతన్ని దేవుణ్ణి చేశాడు. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి చేతులెత్తి దండం పెట్టి చెబుతున్నా, దయచేసి దేవుడు నిన్ను నమ్మాలి. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు కనుకనే అన్ని కాలాలు అందరికీ సమముగా వెళ్తున్నాయి. ఒకవేళ ఆయన్నే గనక కక్షపూరుడైతే, ఆయన్నే గనక ద్వేషించేవాడైతే, ఆయనే గనక సాతాను మనసు కలిగిన వ్యక్తుడైతే ఒక్క కుటుంబం కూడా భూమి మీద ఉండేది కాదు, ఈరోజుకు ఉండేది కాదు. ఆయన ఎంతసేపు పిండి చేయడం, అసలు ఈ భూమి సృష్టి ఉండేది కాదు. ఆయన ప్రేమ స్వరూపుడని నామకరణం పొందినవాడు కనుక ఆ ప్రేమ అందరి పైన ఉంది. కానీ నమ్మశక్యంలోకి మనం వెళ్ళాలి. దేవుడు నమ్మాలి, నమ్మగలిగిన భక్తి చేయాలి. కొన్ని ఆనవాళ్ళు మీకు చూపించాను, ఆనవాళ్ళ ముందుకు సాగండి. మోకాళ్ళు వేయండి, చేతులు ఎత్తండి.